హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ గోబీ ఫ్రైడ్ రైస్. ఆ రైస్ని మొదల నుంచి చివరి దాకా చూసుకుని నేను టిప్ చెప్తాను. ఆ టిప్స్ని ఫాలో అయితే మీకు రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకున్నాక అది వీటెక్కాక 2 స్పూన్లు నూనె వేసుకోండి. ఎక్కాక లవంగం, యాలకులు, దాల్చిన చెక్క వేసుకోండి. లవంగాలు, యాలకులు వీటెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఆ తర్వాత ఇలా పచ్చిమిర్చి 2-3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోండి. టమాటా ముక్కలు కోసుకుని ఇలా చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోండి. కొంచెం జీడిపప్పు వేసుకోండి. ఇప్పుడు ఆ పచ్చనికాయలు ఘాటుగా లేకపోతే మీకు 1 స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకున్నాక గోబీని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం గోరెచ్చని నీళ్ళు పెట్టుకుని దానిలో సాల్ట్ వేసేసి కడిగి ముక్కల్ని శుభ్రంగా ఒక గిన్నెలో పెట్టుకోవాలి. గిన్నెలో పెట్టుకున్నాక ఆ ముక్కల్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం మసాలా, కార్న్ఫ్లోర్ వేసి కలిపేసి నూనెలో వేయించి ఇలా తీసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోండి. తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవి కూడా వేసుకుని బాగా వేయించుకోండి. ఇప్పుడు చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకోండి, స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు సోయా సాస్ వేసుకోండి 1 స్పూను. అవన్నీ వేసుకుని ఇలా తిప్పుకుని 1 కప్పు ఏమో బాస్మతి రైసు, 1 కప్పు ఏమో మామూలు రైసు, రెండింటిని కలిపి బాయిల్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు కూడా చేసుకొని చూడండి. కలుపుకోవాలి అంతాను. మీడియంలో పెట్టుకుని ఇలా కలుపుకోండి. మొత్తం మసాలాలన్నీ రైస్కి పెట్టి మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా మసాలాలన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి. గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ. ఆ గోబీ ఫ్రైడ్ రైస్ని ఏం చేయాలంటే మీరు కూడా తెచ్చుకుని గోబీస్ని ఎప్పుడు 366 రోజులు గోబీస్ దొరుకుతున్నాయి. అవి తెచ్చుకుని చక్కగా ఇంట్లోనే చేసుకుని హ్యాపీగా తినొచ్చు. నాకు లైక్స్ కొట్టి నాకు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని మీరందరూ షేర్లు చేసుకోండి.